బాగానే వచ్చారండి. ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట, అసలు చేసే అతనే కాదంట. అసలు మేము చేస్తాము, మేము హామీ ఉన్నాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఆడు రాజేంద్ర అంట, ఆ ఎదవ ఇక్కడికి రాశాడు. ఆడికి కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు. ఆ ఎదవ డబ్బుల గురించి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ ఎదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగ నడుచుకుంటూ వచ్చాడో అలా కాకుండా మాకు బాడీని ఎలాగ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకా నాకు చెప్పడం కూడా అవ్వట్లేదు సార్. అసలు వణుకొచ్చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలండి. అసలు ఏంటిది, అసలు ఈ డాక్టర్ అసలు ఏంటో అసలు చెప్పాలండి. అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి. అసలు మాకు యూరిన్ అసలు డాక్టర్ ఆపరేషన్ చేశాడు, లోపల పెట్టాడు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? ఏమన్నా మేము రోడ్డు మీద తిట్టాము ఆయనని, ఐసీలోనే కదా ఉంచింది, ఆయనదే కదా బాధ్యత. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? అది కూడా మాకు బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా అడగబట్టి చెప్పాడు ఆయన. అంతవరకు డబ్బులు గుంజడానికి ఇంకా బాడీని ఆడిస్తున్నాడు. అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెలగడుతున్నారు. 5-10 వేలకి సత్తున్నారు. ఇదా చేసేది? అసలు వీటిది లైసెన్స్ తీసేయండి. రఘువర్మ పేరు మనిషి కావాలండి, అయిపోద్దండి. నా పేరు వాణి అండి. ఏం చేస్తారో చూడండి. అందులో రాజేంద్ర కూడా ఉన్నాడండి, ఆయన కూడా రావాలి. రాజేంద్ర కూడా రావాలండి. ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన ఎలాగైనా సరే తీసుకుంటారండి. ఆయన వల్ల ఇక్కడికి వచ్చాము, లేదా మేము వచ్చేవాళ్ళం కాదు. ఆడ ఫస్ట్ రావాలి. జరగాలి.